Welcome to Ashoka Online Academy, our continuation class, mesomeric effect. సో మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటే ఏందో చూద్దాం. సో ఈ మీసోమెరిక్ ప్రభావాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఏ ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్ అవుతాయంటే పై బాండెడ్ ఎలక్ట్రాన్స్. పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఇందులో డిస్ప్లేస్ అయ్యేవి పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్ అవుతాయి. ఇంకా ఏం డిస్ప్లేస్ అవుతాయంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్ అవుతాయి. దట్ మీన్స్ లోన్ పేర్స్. లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి డిస్ప్లేస్ అవుతాయి. మరి ఇవి డిస్ప్లేస్ అయ్యేటప్పుడు ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇట్ మస్ట్ బి కాంజుగేషన్. ఖచ్చితంగా ఎలా ఉండాలి? ఇవి కంపల్సరీ కాంజుగేషన్లో ఉండాలి. కాంజుగేషన్లో ఉండాలి. ఈ కాంజుగేషన్ ఉంటేనే డిస్ప్లేస్మెంట్ అనేది సాధ్యమవుతుంది. అంటే పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ కావచ్చు అండ్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ కావచ్చు. దీంట్లో మనం లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటున్నాం. ఈ రెండు డిస్ప్లేస్ అవ్వాలంటే అవి రెండు కూడా ఖచ్చితంగా కాంజుగేషన్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే. అంటే త్రూ ది కాంజుగేషన్ మెకానిజం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాంజుగేషన్ మీన్స్ వీఆర్ కాల్ దట్ రెజొనెన్స్. మనం ఖచ్చితంగా దాన్ని మనం రెజొనెన్స్ అంటున్నాం. ఈ రెజొనెన్స్ అనేది ఇంటర్నల్గా దీనికి సపోర్ట్ చేస్తుంది. ఆ రెజొనెన్స్ ఉంటుంది అన్నట్టు వీటిల్లో ఖచ్చితంగా. సో దీన్ని మనం మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటున్నాము. ద మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేది ఎలా చెప్పాలి అని అంటే ఇట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఆర్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. సో త్రూ ది కాంజుగేట్ మెకానిజం. ఒక కాంజుగేట్ మెకానిజం ద్వారా పై బాండింగ్ ఎలక్ట్రాన్లు లేదా నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి స్థానభ్రంశం చెందడాన్ని వీ కాల్ యాజ్ ఏ మీసోమెరిక్ ప్రభావము అంటున్నాం. మీసోమెరిక్ ప్రభావాన్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నామంటే ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అంటే పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ లేదా నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ లోన్ పేర్స్ అనేవి సో కాంజుగేషన్ సంయుగ్మం ద్వారా సంబంధించినటువంటి మెకానిజం ద్వారా అవి స్థానభ్రంశం చెందడాన్ని ఏమంటున్నామంటే మీసోమెరిక్ ప్రభావము అంటున్నాం. అంటే ఖచ్చితంగా సో డిస్ప్లేస్ అయ్యేటప్పుడు ఏవి ఈజీగా డిస్ప్లేస్ అవుతాయి సార్ అంటే పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈజీలీ డిస్ప్లేస్డ్. అన్నిట్లో చూస్తే మనకి పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఈజీగా డిస్ప్లేస్ అవుతాయి. తర్వాత నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్ అవుతాయి. తర్వాతనే సిగ్మా బాండ్ ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్ అవుతాయి. ఎందుకంటే సిగ్మా బాండ్ ఎలక్ట్రాన్స్ అంత ఈజీగా డిస్ప్లేస్ కావు. దే ఆర్ ఆన్ ద స్ట్రాంగ్ బాండింగ్. సో ఖచ్చితంగా స్ట్రాంగ్ బాండ్లో ఉంటుంది కాబట్టి అంత ఈజీగా సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్స్ అనేవి డిస్ప్లేస్ కావు. కాబట్టి ఇక్కడ చూడండి పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ కానీ లేదా నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ కానీ ఒక కాంజుగేట్ మెకానిజం ద్వారా డిస్ప్లేస్ అవ్వడాన్ని స్థానభ్రంశం చెందడాన్ని మనం మీసోమెరిక్ ప్రభావం అంటున్నాము. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ ఎఫెక్ట్. సో మీసోమెరిక్ ఎఫెక్ట్ కూడా ఏంటిది అని అంటే ఇదొక పర్మనెంట్ ఎఫెక్ట్. ఇదొక పర్మనెంట్ ఎఫెక్ట్. దీంట్లో కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద పోలరైజేషన్. ఖచ్చితంగా ఈ పర్మనెంట్ ఎఫెక్ట్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక పోలరైజేషన్ జరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఎలక్ట్రాన్ డిస్ప్లేస్ అవుతున్నప్పుడు చార్జెస్ అనేవి ఫామ్ అవుతాయి. సో దీన్నే మనం అంటున్నాం. మరి ఎటువైపు ఇవి డిస్ప్లేస్ అవుతాయి అని అంటే ఎటువైపు డిస్ప్లేస్ అవుతాయి అంటే ఈజ్ ద డిస్ప్లేస్ టువర్డ్ ద కార్బోక్యాటయాన్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్ స్పీసెస్. ఈ డిస్ప్లేస్మెంట్ ఎటువైపు ఉండొచ్చు అంటే పాజిటివ్ వైపు, నెగిటివ్ ఛార్జెస్ వైపు కానీ పాజిటివ్ ఛార్జెస్ వైపు కానీ ఖచ్చితంగా ఇవి డిస్ప్లేస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పై బాండ్ ఎలక్ట్రాన్స్ అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు ద C+ అంటే కార్బోక్యాటయాన్. దట్ మీన్స్ పాజిటివ్ ఛార్జ్ వైపు డిస్ప్లేస్ అవుతాయి. సో ఒకవేళ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు ద C+ అంటే ఖచ్చితంగా పాజిటివ్ అంటే ఈ బాండ్ని మనం ఓవర్కమ్ అంటే కార్బన్ ప్లస్ ఛార్జ్ వచ్చినప్పుడు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం ద్వారా దాన్ని కొంత అంటే దాని యొక్క డెఫిషియన్సీని తగ్గించడానికి అవకాశం ఉంది. అంటే ప్లస్ పాజిటివ్ ఛార్జ్ డిస్ప్లేస్ అవ్వచ్చు లేదా నెగిటివ్ ఛార్జ్ కూడా డిస్ప్లేస్ అవ్వచ్చు. కార్బన్ అయాన్ కూడా ఇక్కడ నెగిటివ్లీ ఛార్జ్ స్పేసెస్ కూడా మనకి డిస్ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా ద డిస్ప్లేస్ టువర్డ్ ద ప్లస్ ఛార్జ్ ఆర్ టువర్డ్ ద మైనస్ ఛార్జ్. అంటే ఖచ్చితంగా ఎలక్ట్రాన్స్ యొక్క డిస్ప్లేస్మెంటు ప్లస్ ఛార్జ్ వైపు డిస్ప్లేస్ అవ్వచ్చు, మైనస్ ఛార్జ్ వైపు కూడా డిస్ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్ ద మీసోమెరిక్ ఎఫెక్ట్. వన్స్ అగైన్ మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటే ఏమీ లేదు, పైబంధంలోని ఎలక్ట్రాన్లు లేదా
సో లోన్ పేర్స్ అంటే బంధంలో పాల్గొన్నటువంటి ఎలక్ట్రాన్లు అనేవి సో కాంజుగేషన్ మెకానిజం ద్వారా అంటే సంయుగ్మం ద్వారా మనకి ఖచ్చితంగా స్థానభ్రంశం చెందుతాయి. అవి ధనావేశ అయాన్ చుట్టూ కానీ లేదా సో రుణావేశ అయాన్ వైపు కానీ అవి స్థానభ్రంశం చెందుతాయి. ఆ స్థానభ్రంశం చెందడాన్ని ఏమంటున్నామంటే మీసోమెరిక్ ప్రభావం అని అంటున్నాం. సో ఎగ్జాంపుల్ మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 double bond CH and C double bond OH. It is one of the component we have to take in. సో అర్థం చేసుకో. సో ఇది ఎలా డిస్ప్లేస్మెంట్ అవుతుందో చూద్దాం. పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఆక్సిజన్ యొక్క హై ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఆక్సిజన్ బాండ్ ఎలక్ట్రాన్స్ తీసేసుకుంటుంది. అప్పుడు ఆక్సిజన్ వి గెట్ ద మైనస్ ఛార్జ్, అప్పుడు కార్బన్ ఛార్జ్ వి గెట్ ద పాజిటివ్ ఛార్జ్. అప్పుడు ఏమవుతుందంటే సో ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి కాంజుగేటెడ్ డబుల్ బాండ్. కాంజుగేటెడ్ అని అంటే ఇట్ ఈస్ ద కార్బోకాటయాన్. సో పక్కనే ఉన్న ఇంకో కార్బోకాటయాన్కు ఉన్నటువంటి అంటే ఏదైతే స్పెసిస్ పాయింట్ వరకు రావాలో దానికి అటాచ్ అయిన కార్బన్ దగ్గర ఉన్నటువంటి బాండ్ అనేది మనకు కంపల్సరీ డిస్ప్లేస్ అవుతుంది. కానీ ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, H2C డబల్ బాండ్ CH అండ్ CH2 C డబల్ బాండ్ OH ఉంది. ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కూడా మైనస్ ఛార్జ్ వస్తుంది కానీ ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది. చూడండి ఇక్కడ కార్బోకాటయాన్కు పక్కనే ఉన్న కార్బన్ దగ్గర ఉన్న డబల్ బాండ్. సో ఇది కాంజుగేషన్ అంటాం. ఇలా ఉండడాన్ని కాంజుగేట్ అంటాం. ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్. కాంజుగేషన్ అంటే ఆల్టర్నేట్గా ఉంటాయి లైక్ దిస్. ఇక్కడ డబల్ బాండ్ ఉంటుంది, ఇక్కడ డబల్ బాండ్ ఉంటుంది, ఇక్కడ ఇది కాంజుగేషన్ అన్నట్టు. సో ఇలా ఉంటే కాంజుగేషన్ కార్బన్స్ అంటాం. సో మరి ఇక్కడ కాంజుగేషన్ అనేది ఉందా లేదా చూడాలి ఫస్ట్. సో మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలంటే ఫస్ట్ దీంట్లో కాంజుగేషన్ ఉందా లేదా అనేది చూడాలి. కాబట్టి ఈ కార్బోకాటయాన్కి పక్కనే ఉన్న కార్బన్ ఇది. సో దీన్ని మనం కార్బోకాటయాన్కి ఆల్ఫా కార్బన్ అని చెప్పొచ్చు. ఆల్ఫా కార్బన్కి ఉన్న పై బాండ్, ఆల్ఫా కార్బన్కి ఉన్న పై బాండ్ అనేది మనకు డిస్ప్లేస్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్ ద కాంజుగేషన్. అంటే ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో అప్పుడు ఈ స్ట్రక్చర్ ఎలా మారిపోతుంది, వెరీ వెల్ అబౌట్ దిస్ ఈజ్ కాల్ ద కాంజుగేషన్. కాంజుగేషన్ కాబట్టి రెజొనెన్స్గా మనం చెప్తాం. ఇక్కడ ఉన్నటువంటి బాండ్ ఇక్కడికి పోయింది కాబట్టి ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది. అంటే CH2 ప్లస్ CH, ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ ఇక్కడికి వచ్చేస్తుంది. డబుల్ బాండ్ CO మైనస్, ఇది రెజొనెన్స్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. దీనివల్ల చూడండి ఒక దగ్గర ప్లస్ ఛార్జ్ వచ్చింది, ఇంకో దగ్గర మైనస్ ఛార్జ్ వచ్చింది. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ ఎఫెక్ట్ ఆఫ్ పోలరైజేషన్. ఖచ్చితంగా ఇక్కడ పోలరైజేషన్. దీనికి ఇది రెజొనెన్స్ స్ట్రక్చర్స్గా రాస్తాం. ఇలా ఎన్ని రెజొనెన్స్లు ఉంటే అంత స్టేబుల్గా మనం దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ చూడండి ఆల్ఫా కార్బన్ అంటే కార్బోకాటయాన్కి పక్కనే ఉన్న కార్బన్ దగ్గర ఉన్న డబుల్ బాండ్ ఉంటేనే అది డిస్ప్లేస్ అవుతుంది. కానీ సెకండ్ దాంట్లో చూడండి ఇట్ ఈస్ ద ఆల్ఫా కార్బన్. ఆల్ఫా కార్బన్ దగ్గర డబుల్ బాండ్స్ కానీ లోన్ పేర్స్ కానీ ఉన్నాయా? ఇఫ్ ఇట్ ఈస్ ద లోన్ పేర్ విల్ బి ఆటోమేటిక్గా డిస్ప్లేస్ అవుతుంది. సో లోన్ పేర్ అయినా ఎలక్ట్రాన్స్ అయినా డిస్ప్లేస్ అవ్వచ్చు, పై బాండ్ ఎలక్ట్రాన్స్ అయినా డిస్ప్లేస్ అవ్వచ్చు. కానీ ఇక్కడ చూడండి ఆల్ఫా కార్బన్ దగ్గర డబల్ బాండు లేదు, ఆల్ఫా కార్బన్ దగ్గర లోన్ పేర్స్ లేవు. మరి లోన్ పేర్స్ ఒకవేళ నెగిటివ్ ఛార్జ్ ఉన్నా లోన్ పేర్ కానీ కన్సిడర్ చేస్తాం. అంటే ఆల్ఫా దగ్గర సో లోన్ పేర్స్ ఉన్నా, నెగిటివ్ ఛార్జ్ ఉన్నా, డబల్ బాండ్ ఉన్నా పక్కనే ఉన్న కార్బోకాటయాన్ని సో దాని యొక్క డెఫిషియన్సీని తగ్గించడం కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అవుతుంది. కానీ ఇక్కడ ఆ ఛాన్స్ ఉందా? లేదు. అంటే దెర్ ఈజ్ నో కాంజుగేషన్. అంటే ఖచ్చితంగా ఇది కాంజుగేషన్లో ఉందా అంటే లేదనే చెప్పాలి. అంటే కాంజుగేషన్లో అంటే పక్క కార్బన్ల దగ్గరనే ఉండాలి. డిస్ప్లేస్మెంట్ కావాల్సిన గ్రూప్ అనేది ఏదో ద పై బాండ్ ఆర్ లోన్ పెయిర్ డిస్ప్లే ఆర్ నెగిటివ్ ఛార్జ్ కూడా. సో అది డిస్ప్లేస్ అవ్వడానికి ఎలా ఉండాలి? ఆల్ఫా కార్బన్ దగ్గర ఉండాలి. అంటే ఆల్ఫా కార్బన్ దగ్గర ఉన్నటువంటి సో నెగిటివ్ ఛార్జ్ కానీ డబుల్ బాండ్ కానీ సో వీ కెన్ ఏబుల్ టు ఈజీలీ డిస్ప్లేస్. ఇలా ఉండడాన్ని మనం సంయుగ్మము కాంజుగేషన్ అంటాం. కానీ ఇక్కడ అలా లేదు, కాంజుగేషన్ లేదు కాబట్టి దేర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ ది మీసోమెరిక్ ఎఫెక్ట్. అంటే మీసోమెరిక్ ఎఫెక్ట్ ఎందులో ఉంటుంది? మీసోమెరిక్ ఎఫెక్ట్ ఎలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా కాంజుగేషన్లో ఉండాలి. అంటే మీసోమెరిక్ ఎఫెక్ట్ జరగాలంటే పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి లేదా నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇవి ఉన్న ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఏముండాలి? కాంజుగేషన్ ఉండాలి. కాంజుగేషన్ లేకపోతే డిస్ప్లేస్మెంట్ జరగదు. దీన్నే మనం
సో మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటున్నాము. అంటే మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేది డిపెండ్స్ ఆన్ ద కాంజుగేషన్. ఖచ్చితంగా కాంజుగేషన్ ఉంటేనే డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్, CH2 డబుల్ బాండ్ CH అండ్ Cl, క్లోరిన్. సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, క్లోరిన్ అనేది దెర్ ఈజ్ ఏ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. క్లోరిన్ దగ్గర నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. యు నో వెరీ వెల్ అబౌట్. క్లోరిన్ దగ్గర నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దే కెన్ ఏబుల్ టు డొనేటింగ్ యాక్షన్. ఖచ్చితంగా అది డొనేట్ చేసేటువంటి క్యారెక్టర్ని కలిగి ఉంది. ఇది ఒకటి. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. CH2Cl. ఇలా లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు దేంట్లో కాంజుగేషన్ ఉంటుంది, దేంట్లో మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, ఈ కార్బన్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చేసినాయి. అప్పుడు ఏమైతే ఇక్కడ మైనస్ వస్తుంది, ఈ కార్బన్కి ఏమవుతుంది ప్లస్ ఛార్జ్ వస్తుంది. ప్లస్ ఛార్జ్ పక్కనే ఉన్నాయా, పక్కనే ఉంటేనే ఇక్కడ డొనేషన్ అనేది జరుగుతుంది. పక్కనే లేకపోతే డొనేషన్ జరిగే అవకాశమే ఉండదు. అంటే ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క డొనేషన్ అనేది ఎలా ఉండాలి. సో దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు చెప్తాను. సీ దట్ సమ్ మోర్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. విచ్ వన్ హ్యాస్ ద మీసోమెరిక్ ఎఫెక్ట్, విచ్ వన్ నాట్ ఎగ్జిబిట్ ద మీసోమెరిక్ ఎఫెక్ట్. వేటిల్లో మీసోమెరిక్ ఎఫెక్ట్ ఉంటుంది, వేటిల్లో మీసోమెరిక్ ఎఫెక్ట్ ఉండదు అనే దాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సీ దట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో 1 by 1 చూద్దాం. ఫస్ట్ దాంట్లో మీరు చూస్తే దేర్ ఈజ్ ఏ కాంజుగేషన్. ఇలా కాంజుగేషన్ ఉంది కాబట్టి సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చినాయి అనుకుందాం. దీని స్ట్రక్చర్ ఏమవుతుంది, ఇలా ఉంటుంది చూడండి. డబుల్ బాండ్ లైక్ దిస్. ఇక్కడ మైనస్ ఛార్జ్ వచ్చేస్తుంది, ఇక్కడ ప్లస్ ఛార్జ్ వచ్చేస్తుంది. ఎందుకు, ఇక్కడ బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చినాయి కాబట్టి. వెంటనే ఏమవుతుంది, పక్కనే ఉన్నది ఈ కార్బోక్యాటయాన్కి ఆల్ఫా కార్బన్ ఇది పక్కనే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది, ఈ పై బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఇక్కడికి డిస్ప్లేస్ అవుతాయి. అప్పుడు దీనికి స్ట్రక్చర్ ఎలా వస్తుంది చూడండి. ఈ బాండ్ ఇక్కడికి పోతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. ఎందుకు, ఇక్కడ కార్బన్ నుంచి బాండ్ అనేది డిస్ప్లేస్ అవుతుంది. అప్పుడు కార్బన్ డెఫిషియెంట్ అవుతుంది కాబట్టి హియర్ దట్ స్ట్రక్చర్ లైక్ దిస్. అప్పుడు ఈ కార్బన్ దగ్గర ప్లస్ ఛార్జ్ వస్తుంది అండ్ ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది మిడ్లో, ఇక్కడ మైనస్ ఛార్జ్ అలానే ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ దిస్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ కాల్డ్ ద రెజొనెన్స్. దీన్నే మనం ద మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటున్నాం. చూడండి, మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేది దీంట్లో ఖచ్చితంగా కాంజుగేషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అండ్ ఆల్సో ది వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకెన్ లైక్ దిస్. వీఆర్ ఆల్రెడీ సీ లైక్ దిస్ ఎఫెక్ట్, CH2 అండ్ C డబల్ బాండ్ OH, C డబల్ బాండ్ OH. ఇక్కడ ఆక్సిజన్ దగ్గర నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఉన్నా కానీ, సో ఇక్కడ ఎక్కడన్నా ఈజ్ దేర్ ఎనీ కాంజుగేషన్, ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ, ఈజ్ దేర్ ఎక్కడన్నా డిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉందా చూద్దాం. ఇక్కడ కార్బన్ నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకుంది, ఇది మైనస్ వచ్చేసింది, ఇక్కడ ప్లస్ వచ్చేసింది. చూడండి, ఈ కార్బన్కి పక్కన ఆల్ఫా కార్బన్ ఉంది. ఆల్ఫా కార్బన్ దగ్గర డబల్ బాండ్ కానీ, ఆల్ఫా కార్బన్ దగ్గర ఏమైనా క్లోరిన్ కానీ ఉన్నాయా అంటే లేవు. ఎక్కడి నుంచి కూడా డిస్ప్లేస్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి వీటిల్లో ఖచ్చితంగా మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేది ఉండదు. దట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో నెక్స్ట్ మనం చూడొచ్చు, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మరొక ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్ చూస్తే CH2 ఆల్రెడీ మనం చెప్పింది డబుల్ బాండ్ CH అండ్ C డబల్ బాండ్ OH. ఇక్కడ చూడండి సింపుల్గా, ఇక్కడ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ మీకు వస్తాయి, అప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది, కార్బన్ ఏమొస్తుంది ప్లస్ వస్తుంది. మరి కార్బన్ ప్లస్ కదా, దానికి పక్కనే ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్. ఆల్ఫా కార్బన్ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే డబల్ బాండ్ ఉంది కాబట్టి ఈ డబల్ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్ దట్ కాంజుగేషన్లో మనకి షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అవుతున్నప్పుడు కూడా విషయాన్ని గమనించాలి, ఇక్కడ డబల్ బాండ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది, అంటే డెఫిషియెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో దీంతో మనకి CH డబుల్ బాండ్ CO - H అనేది ఫామ్ అవుతుంది ఇలా అన్నట్టు. ఇట్ ఈస్ ద
సో మీసోమెరిక్ ఎఫెక్ట్. ఇలా ఉంటే దీన్ని మనం మీసోమెరిక్ ఎఫెక్ట్గా మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, CH2 డబల్ బాండ్ CH ప్లస్. కోర్స్ ఇక్కడ చూడండి కార్బోకేటయాన్ ఇక్కడనే ఉంది, మరి పక్కనే కూడా డబుల్ బాండ్ ఉంది. పక్కనే కాదు, ఖచ్చితంగా ఇట్స్ అ కాంజుగేషన్లో ఉండాలి. దీనికి రూల్ అదే చెప్పినాం, పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి, ఖచ్చితంగా అవి కాంజుగేషన్లో ఉండాలి. మరి ఇక్కడ కాంజుగేషన్ ఉందా? మనం ఏమంటున్నాం, కాంజుగేషన్ అన్నప్పుడు ఈ కార్బన్ దగ్గర అవతల ఉండాలి, కానీ ఏ కార్బన్ దగ్గర ప్లస్ ఉందో అదే కార్బన్ దగ్గర డబల్ బాండ్ ఉంది. ఇలాంటప్పుడు డిస్ప్లేస్మెంట్ జరగదు. కాబట్టి ఇలాంటి వాటిల్లో మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ కూడా మనం చూస్తే, ఇట్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఈజ్ గివెన్ దట్. ఇలా ఒక చైన్ అనేది ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఒక డబల్ బాండ్ ఉంది, ఇక్కడ లేదు, ఇంకెక్కడనో డబల్ బాండ్ ఉంది, ఇక్కడ డబల్ బాండ్ ఉంది. చూడండి కాంజుగేషన్ అంటే ఏంటి, ఈ కార్బన్ మళ్ళీ నెక్స్ట్ కార్బన్ దగ్గరనే డబల్ బాండ్ ఉండాలి. డబల్ బాండ్ ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే కార్బన్ దగ్గరనే డబల్ బాండ్ ఉండాలి. ఇలా ఈ కార్బన్ నెక్స్ట్ వచ్చే కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది అంటే వెంటనే. సో పక్క పక్కన కాకుండా ఆల్టర్నేట్ కార్బన్ అంటే చూడండి, ఈ కార్బన్ తర్వాత ఈ కార్బన్, చూడండి డబల్ బాండ్ తర్వాత ఒక సింగిల్ బాండ్, అది వదిలేసి మళ్ళీ డబల్ బాండ్, మళ్ళీ అది వదిలేసి మళ్ళీ ఒక డబల్ బాండ్, అలా ఉంటే దాన్ని మనం కాంజుగేషన్ అంటాం అన్నట్టు. సో ఇక్కడ కూడా చూడండి, ఈ డబల్ బాండ్ నెక్స్ట్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, కానీ ఇక్కడ లేదు. 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి అనుకుందాం. ఇందులో 1 2 కార్బన్ దగ్గర డబల్ బాండ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డబల్ బాండ్ ఎక్కడ ఉండాలి, 3 4 కార్బన్ల దగ్గర ఉంటే అప్పుడు కాంజుగేషన్. కాంజుగేషన్ అంటే అర్థమైంది, 1 2 3 4 5 6 7 8 ఇది కాంజుగేషన్, 1 నుంచి 2. సో ఇలా ఉంటే కాంజుగేషన్ అంటాం. సో అంతేకాని 1 2 2 3 3 4 ఇలా ఉంటే కాంజుగేషన్ అనరు. కాంజుగేషన్ అంటే ఖచ్చితంగా ఈ విధంగా ఉండాలి. సో కాబట్టి 1 2 కార్బన్ దగ్గర డబల్ బాండ్ ఉంది, అప్పుడు ఎక్కడ ఉండాలి, 3 4 దగ్గర డబల్ బాండ్ ఉండాలి. సో నెక్స్ట్ ఎలా ఉండాలి, 5 6 దగ్గర డబల్ బాండ్ ఉండాలి. అలా ఉంటే దాన్ని మనం కాంజుగేషన్ అంటాం. అంటే ఇందులో కాంజుగేషన్ లేదు కాబట్టి మీసోమెరిక్ ఎఫెక్ట్ ఉండే అవకాశమే లేదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. మరికొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూస్తాయి. వి కెన్ సీ దట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఇలా ఉంది చూడండి, డబుల్ బాండ్ ఎమైడ్. దీనిలా ఉంటే ఎమైడ్ అంటాం. ఇక్కడ సింగిల్ లైన్స్ గీస్తున్నామంటే కార్బన్ కాంపౌండ్ అని మనకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. ఇక్కడ ఏం లేదనుకోవద్దు, ఇక్కడ CH3 ఉన్నట్టు, ఇక్కడ CH2 ఉన్నట్టు, ఇక్కడ కార్బన్ ఉన్నట్టు, ఇక్కడ ఎమైడ్ ఉంది. ఎమైడ్ దగ్గర నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సీ దట్ ఆక్సిజన్ హై ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది, అప్పుడు నెగిటివ్ అవుతుంది. అప్పుడు ఈ కార్బన్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ కూడా కాంజుగేషన్లో ఉన్నాయి. అంటే పక్క కార్బన్ దీని యొక్క ఆల్ఫా పొజిషన్లో ఉన్నాయి. కార్బోకేటయాన్కి ఆల్ఫా పొజిషన్లో మనకి నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి, సి కార్బన్ ప్లస్కి ఇచ్చేస్తున్నాయి. అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, స్ట్రక్చర్ O- అండ్ డబల్ బాండ్ NH2. మరి ఎలక్ట్రాన్స్ ఇచ్చేసింది కాబట్టి ఇది ప్లస్ ఛార్జ్ వచ్చేస్తుంది, అంటే ఇది పోలరైజేషన్ అవుతుంది అన్నట్టు. సో ఇలా మనం రాయొచ్చు. ఇట్ ఈస్ ద అంటే మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేది దీంట్లో ఉంది. నాట్ ఓన్లీ దిస్, వీ హ్యావ్ టేక్ ద రియేజెంట్ ఫ్రీ రాడికల్స్ కూడా ఎలానో చూడండి. ఫ్రీ రాడికల్స్ కూడా ఆల్టర్నేటివ్లో ఉండాలి. ఇక్కడ ఫ్రీ రాడికల్ ఆల్టర్నేటివ్ ఉంది చూడండి. ఇది ఎలా, సో దీనికి ఆల్ఫా కార్బన్ ఇది అవుతుంది ఆల్ఫా కంపల్సరీ. ఏదైతే స్పెసిస్ని మనం అబ్జర్వ్ చేస్తున్నామో దాని పక్క కార్బన్ దానికి ఆల్ఫా కార్బన్ అవుతుంది. సో దీనికి ఇది ఆల్ఫా కార్బన్ అంటే దీనికి ఇది ఆల్ఫా కార్బన్ అని అర్థం, పక్క కార్బన్ అన్నట్టు. ఇప్పుడు చూడండి ఇది ఎలా రెజొనెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది చూడండి. ఆల్టర్నేటా కాదా అంటే 1 2 2 3 కాబట్టి ఖచ్చితంగా ఆల్టర్నేట్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఐఎమ్ బ్రేకింగ్ ద డబుల్ బాండ్. సో హైయెస్ట్ లేదా లైట్ పొజిషన్లో దీన్ని బ్రేక్ చేశాను. బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుంది, దే కెన్ ఫార్మ్ ద ఫ్రీ రాడికల్స్. ఇక్కడ ఆల్రెడీ ఒక ఫ్రీ రాడికల్ అయింది. ఇప్పుడు నేను బ్రేక్ చేశాను కాబట్టి ఇక్కడో ఫ్రీ రాడికల్ ఉంది.
ఇప్పుడు ఈ రెండు ఫ్రీ రాడికల్స్ మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. దే కెన్ రెజొనెన్స్, దే కెన్ డబుల్ బాండ్ అగైన్ ఎర్ ద ఫ్రీ రాడికల్ ఇలా అన్నట్టు. దిస్ ఈజ్ కాల్డ్ మీసోమెరిక్ ఎఫెక్ట్. ఖచ్చితంగా సంయుగ్మంలో ఉండాల్సిందే. ఇలా మనకి మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ కూడా మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెంజైల్ కార్బోక్యాటయాన్, బెంజైల్ కార్బోక్యాటయాన్. ఇక్కడ చూడండి బెంజైల్ కార్బోక్యాటయాన్లో ఇట్ ఈస్ ద CH2+. చూడండి విచ్ వన్ రిక్వైర్ ద ఎలక్ట్రాన్స్. కార్బోక్యాటయాన్ ఎలక్ట్రాన్ రిక్వైర్ అవ్వచ్చు, కార్బన్ అయాన్ రిక్వైర్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రీ రాడికల్ ఎలక్ట్రాన్ రిక్వైర్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటి అని అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఖచ్చితంగా డిస్ప్లేస్మెంట్ జరగాలి. ఇక్కడ కార్బోక్యాటయాన్కి ఎలక్ట్రాన్కు డిస్ప్లేస్ అవ్వాలి. చూడండి ఇక్కడ ఈ కార్బోక్యాటయాన్ పక్కనే ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్, అంటే ఇది ఆల్ఫా కార్బన్ దగ్గర డబల్ బాండ్ ఉంది కదా, కాబట్టి ఇది ఇక్కడికి డిస్ప్లేస్ అవుతుంది. దే కెన్ బి ఫార్మ్ దట్ వన్. సో ఎలా ఇది జరుగుతుంది చూడండి, ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లేస్ అయినాయి. ఈ స్ట్రక్చర్స్ చూడండి రెజొనెన్స్ సంయుగ్మంలో ఉన్నాయి కాబట్టి ఎన్ని ఫామ్ అయితే చూడండి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి డిస్ప్లేస్ అవుతున్నాయి కదా, మరి ఇక్కడ కార్బన్ ఏమవుతుంది, ఇక్కడ డెఫిషియంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ అవుతుంది. కాబట్టి ఈ కార్బన్ దగ్గర ప్లస్ ఛార్జ్ వస్తుంది, అంటే ప్లస్ ఛార్జ్ వస్తుంది లైక్ దిస్. ఇప్పుడు ఇక్కడ డబల్ బాండ్ CH2 ఫామ్ అయింది లైక్ దిస్ కార్బన్ ప్లస్. ఎందుకు కార్బన్ ప్లస్ అయింది, డబల్ బాండ్లో ఎలక్ట్రాన్లను ఈ కార్బన్కి డిస్ప్లేస్ అయినాయి కాబట్టి ఇక్కడ బాండ్ అనేది డెఫిషియంట్ అవుతుంది, అప్పుడు ప్లస్ ఛార్జ్ అవుతుంది. మళ్ళొక విషయం చూడండి, ఇట్ కెన్ బి రెజొనెన్స్, దీన్ని మనం రెజొనెన్స్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ కార్బన్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మళ్ళీ ఈ రెండు కూడా ఇక్కడ నుంచి చూసుకోవాలి నువ్వు. ఇక్కడ నుంచి చూసినప్పుడు ఇది ఆల్ఫా పొజిషన్ అవుతుంది, మళ్ళీ ఏమవుతుంది ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి ఈ కార్బన్కి డిస్ప్లేస్ అవుతాయి, అప్పుడు ఈ కార్బన్ దగ్గర ఏమవుతుంది డెఫిషియంట్ అవుతుంది, కాబట్టి ప్లస్ ఛార్జ్. అంటే లైక్ దిస్, ఇక్కడ ఈ కార్బన్ దగ్గర ప్లస్, ఇక్కడ బాండ్ ఫామ్ అయింది ఇలా, ఇది డబల్ బాండ్ CH2 అలానే ఉంది, ఇలా రెజొనెన్స్ ఫామ్ అయింది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ప్లస్కి ఆల్ఫా ఏమవుతుంది ఇక్కడ అవుతుంది, మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి డిస్ప్లేస్ అవుతాయి, అప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అప్పుడు దీని స్ట్రక్చర్ ఎలా రాయొచ్చు, ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్. అప్పుడు ఈ బాండ్ దీనికి ఇచ్చేసింది కదా, కాబట్టి ఇక్కడ డబల్ బాండ్, ఇక్కడ ప్లస్ ఛార్జ్ అండ్ ఆల్సో ది డబల్ బాండ్ CH2. ఇక్కడ చూడండి ఇక మళ్ళీ ఏం జరుగుతుంది ఇక్కడ, ఇట్ ఈస్ ద రెజొనెన్స్ స్ట్రక్చర్స్. ఇట్లా ఎన్ని రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఫామ్ అయితే అంత స్టేబుల్ అన్నట్టు అకార్డింగ్ టు ద మీసోమెరిక్ ఎఫెక్ట్. మీసోమెరిక్ ఎఫెక్ట్ ప్రకారం ఇలాంటి ఎన్ని స్ట్రక్చర్స్ ఫామ్ అయితే అంత స్టేబుల్. మోర్ ద రెజొనెన్స్ మోర్ ద స్టేబుల్, మోర్ ద కాంజుగేషన్ మోర్ ద స్టేబుల్. సో మీసోమెరిక్ ఎఫెక్ట్ ద్వారా మనం చెప్పేది అదే, దేంట్లో ఎక్కువ రెజొనెన్స్ పాసిబిలిటీ ఉంటుందో దట్ ఈస్ ద మోర్ స్టేబుల్ అంటాం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ పక్కన ఉన్న ఈ ప్లస్కి ఆల్ఫా కార్బన్ ఇదే కదా, మళ్ళీ ఈ డబల్ బాండ్ దీనికి ఇచ్చేస్తుంది, అప్పుడు ఈ కార్బన్ దగ్గర ప్లస్ వస్తుంది. మళ్ళీ రిమైనింగ్ వి గెట్ ద ఫస్ట్ కాంపౌండ్, మనం ఏదైతే తీసుకున్నామో అదే కాంపౌండ్ వచ్చేసింది చూడండి, ఇక్కడ ప్లస్ ఇక్కడ డబల్ బాండ్ ఫామ్ అయింది లైక్ దిస్. చూడండి ఈ రెండు సేమ్, మనం ఏదైతే తెచ్చినామో అదే వచ్చేసింది. అంటే ద డిఫరెంట్ వీటన్నిటిని ఏమంటాం మనం, వీఆర్ కాల్ దిస్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్. వీటినే మనం కెనాన్ స్ట్రక్చర్స్, వాటిని మనం రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అంటున్నాం. ఇలా రెజొనెన్స్ అనేది సో కాంజుగేషన్, దీన్ని మనం కాంజుగేషన్ అంటాం. అంటే మీసోమెరిక్ ఎఫెక్ట్లో ఖచ్చితంగా మనకి రెజొనెన్స్ ఫార్మేషన్ అనేది ఉంది. మోర్ ద రెజొనెన్స్ మోర్ ద స్టేబుల్, ఖచ్చితంగా ఎంత ఎక్కువ రెజొనెన్స్ ఉంటే అంత స్టేబుల్గా ఉంటుంది అనేది క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. సో వన్ మోర్ ఆఫ్ ది నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. నాన్ బాండ్ ఎలక్ట్రాన్స్ డొనేషన్ ఎట్లా అని చూద్దాం. ఐ థింక్ ఇట్ ఈస్ టేకెన్ నాన్ బాండ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ మనకి క్లోరిన్ ఉంది, క్లోరిన్ దగ్గర దెర్ ఈజ్ ఏ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. క్లోరిన్ దగ్గర ఎప్పుడు కూడా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. క్లోరిన్ ఎలక్ట్రాన్స్ ఇప్పుడు తీసుకోదు, ఇస్తుంది. ఇది డొనేటింగ్ క్యారెక్టర్. చూడండి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, క్యాటయాన్ ఉంటేనేమో తీసుకుంటుంది. చూడండి క్యాటయాన్ ఏం చేస్తుంది, పై బాండ్ ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, సీ దట్. కానీ ఇక్కడ చూడండి ఆల్డిహైడ్స్లలో ఏం చేస్తుంది, క్యాటయాన్, ఈ క్యాటయాన్ తీసుకుంటుంది. అంటే క్యాటయాన్ ఉంటే ఎలక్ట్రాన్స్ని డ్రాగ్ చేస్తుంది, అంటే తీసుకుంటుంది. ఎలక్ట్రాన్ యాక్సెప్టింగ్ చేస్తుంది, అంటే ఎలక్ట్రాన్ విత్డ్రా చేస్తుంది. అంటే C+
కార్బోక్యాటయాన్ అనేది ఏ గ్రూప్ ఏ కేటగిరీకి వస్తుందంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్, ఇట్ ఈస్ అట్రాక్టింగ్ క్యారెక్టర్. అందుకనే పై బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని క్యాటయాన్స్ ఏం చేస్తున్నాయి, తీసుకుంటున్నాయి. అదే కార్బేన్ అయాన్ ఉందనుకో తీసుకోదు, ఇస్తుంది. అదే ఇంకెక్కడన్నా డెఫిషియెంట్ ఉంటే అదే ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, అదే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ కూడా ఇస్తుంది, డు నాట్ టేకింగ్. అంటే ఇక్కడ 2 రకాల గ్రూప్స్ అబ్జర్వ్ చేయొచ్చు. మీసోమెరిక్ ఎఫెక్ట్లో కొన్ని గ్రూప్స్ ఏమో ఎలక్ట్రాన్స్ని విత్డ్రా చేస్తున్నాయి, కొన్ని గ్రూప్స్ ఏమో ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తున్నాయి. దట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్ ద మీసోమెరిక్ ఎఫెక్ట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ టు ది 2 టైప్స్. దాన్ని మనం ప్లస్ ఎంఈ ఎఫెక్ట్ అని, ఇంకో దాన్ని మైనస్ ఎంఈ ఎఫెక్ట్ అని మనం క్లాసిఫై చేస్తాం. ఇక్కడ చూడండి, ఈ యొక్క లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. చూడండి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చేసినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది. దీనికి కెనాన్ స్ట్రక్చర్స్ రాస్తే ఎలా ఉంటుంది చూడండి, లైక్ దిస్. ఇప్పుడు ఈ బైబాన్లో ఎలక్ట్రాన్స్ ఇక్కడ తీసుకుంది కదా, అప్పుడు ఇక్కడ మైనస్ ఛార్జ్ ఫామ్ అవుతుంది, కార్బేన్ అయాన్. అప్పుడు క్లోరిన్ ఏం చేస్తుంది చూడండి, ఇక్కడ క్లోరిన్ దగ్గర లోన్ పేర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ బాండ్లో ఎలక్ట్రాన్స్ని తీసుకుంది కాబట్టి కార్బన్ దగ్గర, ఇక్కడున్న కార్బన్ దగ్గర ఏ ఛార్జ్ వస్తుంది అంటే ప్లస్ ఛార్జ్ వస్తుంది. అంటే ఈ కార్బన్ దగ్గర ప్లస్ ఉంది, ఈ కార్బన్ దగ్గర మైనస్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది, క్లోరిన్ అనేది తన దగ్గర ఉన్న లోన్ పేర్స్ని దీనికి ఇచ్చేస్తుంది. ఎందుకంటే కార్బన్ పాజిటివ్ ఉంది కాబట్టి లోన్ పేర్స్ని డొనేట్ చేస్తుంది. ఇక్కడనేమో డొనేషన్ జరిగింది, కానీ ఇక్కడ మాత్రం విత్డ్రాయింగ్ జరిగింది. అంటే ఇక్కడ చూడండి, కొన్ని గ్రూప్స్ ఏమో డొనేట్ చేస్తున్నాయి, కొన్ని గ్రూప్స్ ఏమో విత్డ్రా చేసుకుంటున్నాయి. దీన్ని బట్టి మనం క్లాసిఫికేషన్ చేస్తామన్నట్టు. దీని నుంచి ఏం రాయొచ్చు అంటే వీఆర్ రైటింగ్ సింప్లీ లైక్ దిస్. ఇప్పుడు డబుల్ బాండ్ సిఎల్ దగ్గర డబుల్ బాండ్ ఉంటే అది ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది. సో కాబట్టి ప్లస్ రాస్తాం మనం, ఎందుకు తన ఎలక్ట్రాన్లను డొనేట్ చేసింది కాబట్టి అది ప్లస్ అవుతుంది. ఇక్కడ ఇది మైనస్. సేమ్ యాజ్ యూజువల్గా ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఇది తీసుకుంటుంది, మళ్ళీ ఇది మైనస్ ఇక్కడికి ఇస్తుంది, మళ్ళీ ఇక్కడ ఎలక్ట్రాన్లు ఇక్కడ తీసుకుంటుంది, మళ్ళీ ఈ మైనస్ ఇక్కడికి ఇచ్చేస్తుంది. సో ఇలా మనకి మళ్ళీ కెనాన్ స్ట్రక్చర్స్ ఫామ్ అయ్యి లాస్ట్కి తిరిగి మళ్ళీ ఇదే ఫామ్ అవుతుంది, లైక్ దిస్. ఇది దాన్ని మనం రెజొనెన్స్ అంటున్నాం. అంటే కొన్ని గ్రూప్స్ చూడండి, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్న గ్రూప్స్ ఏమో డొనేట్ చేస్తున్నాయి, కానీ డెఫిషియెంట్ గ్రూప్స్ ఏమో విత్డ్రా చేస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనం చెప్పడానికి అవకాశం ఉంది. సో ఇది ఎగ్జాంపుల్. దీంట్లో కూడా చూడండి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ తీసుకుంది, ఇక్కడ డొనేట్ చేసింది కాబట్టి రెజొనెన్స్. ఇక్కడ ఛాన్స్ లేదు చూడండి, ఇక్కడ క్లోరిన్ ఉంది, క్లోరిన్ ఉన్నప్పటికీ దెర్ ఇస్ నో మైనస్ కానీ ప్లస్ కానీ, ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఉన్నది లేదు, మైనస్ ఛార్జ్ ఉన్నది లేదు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ డబల్ బాండు లేదు, కాబట్టి దీంట్లో ఖచ్చితంగా దెర్ ఇస్ నో ఎగ్జిబిషన్ ఆఫ్ ది మీసోమెరిక్ ఎఫెక్ట్. ఈ గ్రూప్లో చూడండి, ఆక్సిజన్ ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, పై బాండ్ డిస్ప్లేస్ అవుతుంది కాబట్టి మీసోమెరిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ గ్రూప్లో కూడా ఆల్టర్నేటివ్లో ఇక్కడ ఉన్న కార్బన్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ తీసుకుంటుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది కాబట్టి లోన్ పేర్స్ ఇచ్చేసింది, ఇక్కడ కూడా మీసోమెరిక్ ఎఫెక్ట్ ఉంది. బెంజీన్లో కూడా మీసోమెరిక్ ఎఫెక్ట్, ఎందుకంటే కాంజుగేషన్లో ఉంటాయి. ఆ 3 పై బాండ్స్ ఎప్పుడు కూడా రొటేషన్లో ఉంటాయి, ఆల్ ఆర్ కాంజుగేట్ టుగెదర్, కాబట్టి మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద మీసోమెరిక్ ఎఫెక్ట్. మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటే ఏంది అన్న అంశం మనకు క్లియర్గా అర్థమైంది. మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటే 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ కానీ ఉండాలి, లేదా నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అన్నా ఉండాలి, లేదా మైనస్ ఎలక్ట్రాన్స్ అన్నా ఉండాలి. దే కెన్ ఆల్ ఆర్ మస్ట్ బీ ఇన్ ద కాంజుగేషన్లో ఉండాలి. అంటే కాంజుగేషన్లో ఉంటేనే మాత్రమే వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ద మీసోమెరిక్ ఎఫెక్ట్. కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి కార్బోక్యాటయాన్ వైపుకు డొనేట్ చేయబడతాయి. అంటే కార్బోక్యాటయాన్ అనేది డ్రాగ్ చేస్తుంది, అంటే ఖచ్చితంగా అది విత్డ్రాయింగ్ క్యారెక్టర్ ఉంది. క్లోరిన్, హాలోజన్ లాంటివి ఏంటంటే డొనేటింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం మీసోమెరిక్ ఎఫెక్ట్ గ్రూప్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. అవే ప్లస్ ఎంఈ గ్రూప్స్ అని, మరొక దాన్ని మైనస్ ఎంఈ గ్రూప్ అంటాం. ప్లస్ ఎంఈ అంటే వీఆర్ ద డొనేటింగ్ క్యారెక్టర్. ప్లస్ ఎంఈ గ్రూప్స్ ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ పెయిర్స్ను డొనేట్ చేస్తాయి. ఆ డొనేట్ చేసే వాటిని వీ కాల్ యాజ్ ఆ డొనేషన్ పై బాండ్ డొనేషన్ కావచ్చు, నాన్ బాండ్ ఎలక్ట్రాన్ డొనేషన్ కావచ్చు. సో వాట్ ఎవర్ ద ఎలక్ట్రాన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ విల్ బి డొనేటెడ్. పై బాండ్ ఎలక్ట్రాన్ అయినా డొనేట్ అవ్వచ్చు, నాన్ బాండ్ ఎలక్ట్రాన్ డొనేట్ అవ్వచ్చు, కానీ డొనేట్ చేస్తాయి. ఆ డొనేట్ చేసే క్యారెక్టర్ని మనం
ప్లస్ ఎంఈ గ్రూప్స్ అంటాము. ఖచ్చితంగా ప్లస్ ఎంఈ గ్రూప్ దగ్గర లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అందువల్ల అది డొనేట్ చేస్తుంది. కానీ మైనస్ ఎంఈ గ్రూప్స్ అంటే ఏంది, దే కెన్ విత్డ్రాయింగ్ క్యారెక్టర్, అంటే ఎలక్ట్రాన్లను తీసుకుంటుంది అది, అంటే విత్డ్రాయింగ్ నేచర్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి వాటికి ఖచ్చితంగా ఇవి మల్టిపుల్ బాండ్స్ ఉంటాయి, ఇవి ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్ కలిగి ఉంటాయి, వీటిలో ఎక్కువగా ఎలక్ట్రోనెగటివ్ అట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మైనస్ ఎంఈ గ్రూప్స్ అనేవి ఎలక్ట్రాన్స్ని విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఇట్లా మనం మీసోమెరిక్ ఎఫెక్ట్ని 2 రకాలుగా మనం క్లాసిఫికేషన్ చేయడానికి అవకాశం ఉంది.